మీ ఆహార్యం చూస్తే, మీ వేషధారణ చూస్తే ఇస్కాన్గా అనిపిస్తుంది. అనిపించడం ఏమిటి, మీరు ఇస్కానే, హరే రామ హరే కృష్ణ అనేటువంటి దాంట్లో. కానీ మీరు ఈ మధ్య బాగా రామాయణం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకీ రాధా మనోహర్ దాస్ ఎవరు? భగవద్గీత ఉపన్యాసకుల, లేకపోతే హైందవ ధర్మ పరిరక్షకుల? మంచి ప్రశ్న, చాలా సంతోషం. భగవద్గీత అయినా, రామాయణమైనా, భారతమైన, ఉపనిషత్తులైన ఇవన్నీ సనాతన ధర్మంలోనివే. ఇవన్నీ అందులో ఒక్కొక్క రాకులో ఒక్కో బుక్ ఉన్నట్టుగా ఇవన్నీ కూడా వైదిక సారస్వతము అని పిలువబడేటువంటివి. నేనుగా ఇక్కడ భగవద్గీత ఎందుకు మనం ఇవ్వాలి లేదా చెప్పాలి అని అనుకుంటామంటే, ఇవన్నీ చదవడానికి లేదా ఇవన్నీ వినడానికి చాలా సమయం పడుతుంది. అందుకని మనకి ఒక అన్నం ముద్ద కలిపి అమ్మ పెట్టినట్టుగా రంగరించిన వేద ఉపనిషత్తుల సారమే సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన అని చెప్పారు. అంటే ఉపనిషత్తుల సారమంతా చిలికితే పాలు వచ్చినాయి. ఆ పాలు పేరే భగవద్గీత. దాన్ని పాలు పితికినవాడు గోపాలనందన అంటే కృష్ణుడు, తాగినవాడు అర్జునుడు, సుధీర్ భోక్త అర్జున. అంటే మనమందరం ఆ అర్జునుడి యొక్క స్థానంలో ఉండి గీతామృతాన్ని మనమందరం గ్రోలాలి, అంటే తాగాలి, మనం ఉద్ధరించుకోవాలి. అది ఇప్పుడు మీరు ఇందాక అన్నారు హైందవ సనాతన ధర్మము అని చెప్పి. మనది వాస్తవానికి వైదిక మతం, అంటే వేదం ఆధారంగా జీవించేటువంటి సనాతన ధర్మం మనది. కాలక్రమేణా మతము అంటూ పిలువబడుతున్నాం. ఇప్పుడు మన పక్కనున్న దేశం పేరు చెప్పమంటే ఏ దేశం పేరు చెప్తారు? భారతదేశం సరిహద్దుగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ చెప్పొచ్చు, పాకిస్తాన్ చెప్పొచ్చు, శ్రీలంక చెప్పొచ్చు, సరిహద్దుగా ఉన్నటువంటి రాష్ట్రాలు అన్య ఏ దేశాలను కదా. సో పాకిస్తాన్ వాళ్ళందరూ మన ఏమని పిలుస్తుంటారు? భారతీయులు, ఇండియన్స్, హిందుస్థాన్. మీరు ఏ ప్రధానమంత్రి ఏ పాకిస్తానీ మాట్లాడినా హిందుస్థానీ అనే మన పిలుస్తారు. ఇక్కడి నుంచి ఎవరైనా ముస్లిమ్స్ ఆ మక్కాకి అక్కడికి వెళ్తే హిందుస్థానీ ముస్లిమ్స్ అని అంటారు. మనం అందరం వాళ్ళకి అలాగే పరిచయం. వాస్తవానికి మనం అందరం, అంటే ఇక్కడున్న ముస్లిమ్స్, ఇక్కడున్న క్రైస్తవులు, వీళ్ళందరూ కూడా మన వాళ్ళే. కొందరు ప్రలోభం చేత, కొందరు భయం చేత, కొందరు అజ్ఞానం చేత మతం మార్చబడ్డారు. ఈ మాటలు నావి కాదు. గులాం నబీ ఆజాద్ అంటారు, తెలుసుగా? ఎగ్జాక్ట్లీ. ఆయన, ఫరూక్ అబ్దుల్లా, ఓకే, ఇంకా చాలామంది ముస్లిమ్స్ ఫేమస్ నోన్ పర్సన్స్, వాళ్ళు మా పూర్వీకులు కూడా హిందువులే, మతం మార్చబడ్డారు ఒక 7 తరాలు 8 తరాల క్రితం అంతే అని చెప్పారు వాళ్ళే. అయితే మనం చూడొచ్చు ఈ 2 తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఈ మత మార్పిడి యొక్క విష పరిణామాలు మనం చూస్తున్నాం. మతం మారి గతం మరిచి దీన్ని విమర్శిస్తూ రకరకాల కువాక్యలు చేస్తూ వాళ్ళదేదో కరెక్ట్ అనుకుని వాతావరణం అంతా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. అందువల్ల కేవలం భగవద్గీత నేను మాట్లాడితే అది ధర్మం కాదు. ఆపద వచ్చినప్పుడు, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం, ఏదైనా ప్రమాదం జరిగితే డిస్కస్ చేయం, ముందు ఆ ప్రమాదం నుంచి బయటపడతాం. అలా ఇది కూడా అలా. అందువల్ల కొన్నిసార్లు కొన్ని విషయాల్లో స్పందిస్తాం, కొన్ని విషయాల్లో రియాక్ట్ అవుతాం. అలా ఇది కూడా అంతే.